హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి 9వ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు, ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం. అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు. మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్షణ కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు. అందువలన స్వర్ణాకర్షణ కాలభైరవుణ్ణి వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన, తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని, ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం. అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి. అలాగే మానసాదేవి, ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు. అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది. గోసేవ, మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది. అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది. గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. జై గోమాత. శ్రావణ మాసం వచ్చింది. మహిళలందరికీ, మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింటా దీపం పెడతాం. అయితే ఎలాంటి దీపం పెట్టాలి? స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం, గోవు యొక్క పేడ, ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది. ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు. గుర్తుపెట్టుకోండి, జెర్సీ గోవు పేడ కూడా వాడం. దేశవాళీ గోవులతో, మన దగ్గరే ఉన్నాయి గోవులు, ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమిద వెలిగించుకుంటే మీ ఇంట్లో చక్కని ఆక్సిజన్ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్టలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి, వివరాలు తెలియచేయబడతాయి. జై గోమాత. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి. మీరు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందండి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. నన్ను మరింత ప్రోత్సహించాలి, ఈ గురువుగారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి. ప్రతి వీడియో కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యారాశి. ఆగస్టు 1 నుంచి 15 వరకు కన్యారాశి వారికి సూచనలు, సలహాలు. ఇక్కడ జన్మరాశిలోనే మీకు కుజుని సంచారం ఉంటుంది. దీనివలన కాస్త ఫలితాలు అనేవి మీరు అనుకున్నంత సూపర్గా లేకపోయినా యావరేజ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా డబ్బులు తెస్తే ఏదో మంటెట్టినట్లే అయిపోతూ ఉంటాయి, వెంటనే వెళ్ళిపోవటం.
చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చూసే స్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే కాస్త దూరదృష్టితో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో చోరీలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో కావచ్చు, బయటకి వెళ్ళేటప్పుడు కూడా ఏవైనా నగలు ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఏదో స్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు బంగారం వస్తువులన్నీ ఎక్కడో పెట్టేయటం అలాంటివి అయితే చేయొద్దు. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా చైన్ స్నాచర్స్ ఉంటారు, ఇంటి దగ్గర కూడా తాళాలు గట్టిగా వేసుకోండి. ఇంకా విదేశీ పర్యటనలో ఉన్నవారికి కూడా అనవసరమైనటువంటి ధనం వృధా అవుతూ ఉంటుంది. ఎవరైనా పర్యటన చేస్తూ ఉంటారు కదా మనకి షికారులు విదేశాలకు, అలాంటి వారికి కూడా కాస్త ధనం అయితే ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఎవరైతే మీ ఎనిమీస్ ఉంటారో, గతంలో మీ శత్రువర్గం, వారు మరలా మిమ్మల్ని గుర్తించి మీతో చేతులు కలపాలనే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారితో కాస్త నిదానంగా వ్యవహరించండి. అంతేగాని వెంటనే మీరు దుకాణం సరిదేశారనుకోండి, మళ్ళీ దెబ్బలు తినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా రుణ ప్రయత్నాలు అయితే అంతగా కలిసి వచ్చే సూచనలు కనపడట్లేదు. ముందుగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని వెళ్ళండి. ఇక కోర్టు వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాల పట్ల కూడా మరింత బాధ్యతగా ఉండాలి. ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినట్లయితే తొందరపడి ఎవరో ఒకరిని తిట్టేయటం కాకుండా నిదానంగా ఆలోచించి వారికి ఒక ప్రైవేట్గా పిలిచి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అందరి మధ్యన తగుదనమ్మా అని నోరేసుకు పడిపోతే ఇబ్బంది పడతారు. అలాగే మీ లైఫ్ పార్ట్నర్ ఆడవారైనా మగవారైనా మీ జీవిత భాగస్వామితో మాత్రం కాస్త మనస్పర్ధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వివాహం కాని వారికి కూడా కాస్త సమయం పట్టే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు చేతి వరకు వస్తాయి, మరలా ఎందుకో మీ యొక్క కాల్ లెటర్ని పెండింగ్లో పెడతా ఉంటారు, చూసుకోండి. రాజకీయ నాయకులు మీరు ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రజల మధ్య లేకపోయినట్లయితే భవిష్యత్తులో మిమ్మల్ని ప్రజలు మర్చిపోయేటువంటి సూచనలు ఇక్కడ గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఆలోచనలో స్థిరత్వం లేకపోవటం వలన పనులు కూడా ఆలస్యం అవుతాయి. ఏదో ఇంకో పని చేయబోయి ఇంకో పని చేయటం, దీనివలన మొత్తం గ్రాఫ్ పడిపోతుంది. అందువలన ఫోకస్ అనేది మీ జాబ్ మీద పెట్టండి. అధికారుల సపోర్ట్ను కూడా మీరు చాలా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. వ్యాపారాలు కాస్త నత్తనడక సాగిన నష్టాలైతే రావు. అలా యావరేజ్గా సరిపోతూ ఉంటుంది. మెయింటెనెన్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ నూతన పెట్టుబడులకైతే ఇది అంత అనుకూలంగా లేదు. అలాగే జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా యావరేజ్ ఫలితాలే ఉంటాయి. కాకపోతే ఆ వ్యాపారం ఎలా ఉంది ఏమిటి అనేది మీరే దగ్గరుండి చూసుకున్నట్లయితే బాగుంటుంది. షేర్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ షేర్ మార్కెట్లో పెట్టకపోవడం చాలా మంచిది. కళాకారులకు టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా పర్వాలేదు, మీ జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిపోతూ ఉంటుంది. విద్యార్థులైతే చదువు పట్ల ఫోకస్ పెట్టాలి. అనవసరంగా ఇతర విషయాల మీద ఫోకస్ పెట్టి చదువును పక్కదారి పట్టించే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఏదైనా ఇబ్బంది ఉన్నా వెంటనే వైద్యుడికి సంప్రదించాలి. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త పడాలి. అలాగే ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 3, 10, 13, 1, 6, 8, 15 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 18 సార్లు. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18 సార్లు, రాత్రి 18 సార్లు చదవండి. అలాగే మీరు ఎవరికైనా సరే ఒక పేదవారికి, ఒక పేద అమ్మాయికి, లేకపోతే బాగా చదువుకున్న అమ్మాయికి పుస్తకాలు కానీ ఏదైనా ఫీజు కానీ కట్టండి, మీకు మంచి జరుగుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.